హలో! హాయ్ ఫ్రెండ్స్. మన టమాటా తోటకొచ్చేసి రేట్లొచ్చేసి ఎలా ఉన్నాయంటే సరే అయితే ఒకసారి పరిశీలిద్దాం. మనకొచ్చేసి ఈ సంవత్సరం రేట్లు ఇంతగనం ఎందుకున్నాయంటే, మనకు వర్షాలనేవి చాలా పడ్డాయి బయట రాష్ట్రాలలో. మన తెలుగు రాష్ట్రాలలో గూడా చాలా వర్షాలైతే పడ్డాయి ఈ సంవత్సరం. అందుకే టమాటాకనేది రేట్ ఎక్కువుంది. మా ఏరియాలో అయితే టమాటా అనేది మక్కలు ఇడిసినంక దసరా టైంలో అయితే నార్లు పోసుకొని అయితే టమాటా చెట్లయితే పెడతారు ఎవరైనా గానీ. ఆ టైంలో వర్షాలైతే చాలా పడ్డాయి. పెట్టిన టమాటా చెట్లకు అందాద మనకు ఒక చెట్టుకు ఒక 2 కిలోల కంటే ఎక్కువ అయితే కాయలేవు. అందుకనే చెట్లు బయట రాష్ట్రాల నుంచి మనకు స్టాక్ కూడా చాలా తక్కువ వస్తుంది. అందుకనే మనకు ఒక్క బాక్స్ వచ్చేసి 25 కిలో బాక్స్ 800 నుంచి 1200 అయితే నడుస్తుంది ప్రజెంట్. ఈ రేటు ఎన్ని రోజులు ఉన్నదనేది చెప్పాలంటే దాదాపుగా ఒక జనవరి మొత్తం అయితే ఉండొచ్చు. తర్వాత ఫిబ్రవరిలో అయితే రేట్ అనేది తగ్గిపోవచ్చు. ఎందుకంటే మనకు వర్షాలు పడ్డాయి కాబట్టి వర్షాలు పోయినాక తర్వాత చాలా తోటలైతే ఉన్నాయి. ఆ తోటలలో అయితే మనకు ఫిబ్రవరి, మార్చిలో అయితే రేట్లు అనేది దాదాపుగా 500-600, 700 కంటే ఎక్కువ అయితే ఉన్నాయి. ఇప్పుడు 1000 రూపాయలు పోతుందని ఇప్పుడు నాటినా కానీ దాదాపు అయితే 2 మంత్స్ దాకా అయితే మనకు క్రాప్ అనేది రాదు కాబట్టి తోటలైతే నాటుకున్న వాళ్ళైతే జాగ్రత్తగా నాటుకోండి. ఎందుకంటే ఇప్పుడు రేటు ఉందని మనం పెట్టిన రేటు ఉన్నప్పుడు పెడితే మనం రేటు అనేది తగ్గిపోవచ్చు. ఎప్పుడైనా కానీ అందాదకు మన సంవత్సరం పొడవునా అయితే టమాటాలు అయితే పండించుకుంటే మనకు లాభాలు అయితే ఉంటాయి ఎక్కువ. అందుకే ఎవరైనా కానీ ఒకటే నెలలో క్రాప్ రాకుండా చూసుకోకుండా ఓన్లీ టమాటా పెట్టాలనుకున్న వాళ్ళు 12 నెలల టమాటాలు ఉండేటట్టు ట్రై చేసుకుంటేనే రేట్ అనేది తగ్గుతుంది. ఒకవేళ అలా కాదనుకుంటే ఈ సంవత్సరం అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ రేట్లలో అయితే ఖచ్చితంగా ఏదో ఒక 2 నెలలు అయితే రేటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం రేటు చాలా తక్కువైపోయిందని ఇప్పుడు టమాటాలు పెట్టడానికైతే ముందుకైతే ఎవరు రారు. ఎందుకంటే ఇవరకు టమాటా తోట పెట్టిన ప్లేస్లో మళ్ళీ పెట్టడానికైతే వీలుండదు కాబట్టి ఎవరైనా కానీ ముందు జాగ్రత్త అయితే చూసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనకు టమాటాలు అయితే చూసుకొని అయితే పెట్టుకోండి జాగ్రత్తలు. అది కూడా ఇప్పుడు చలికాలం టమాటాలు అనేది ప్రతి ఒక్కళ్ళ తోటలో అయితే కాస్తాయి ఖచ్చితంగా టమాటాలు. ఎందుకంటే మనకు ఎవరైనా కానీ ఉల్లీలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అక్కడైతే కంపల్సరీ అయితే టమాటాలు అయితే పెట్టుకుంటారు. మార్కెటింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బయట రాష్ట్రాలకు వెళ్ళి రాకపోతేనే ఈ రేట్లు అనేది ఖచ్చితంగా ఉండొచ్చు. మనకి ఎందుకని ఎవరైనా కానీ టమాటా చెట్లు పెట్టాలనుకున్న వాళ్ళైతే మంచి దుక్కు చేసుకొని అయితే పెట్టుకోండి. రేట్ అనేది స్టేకింగ్ పద్ధతిలో వేసుకుంటే అయితే కాయలు అయితే ఖరాబ్ కాకుండా అయితే తీసుకోవచ్చు. మనకు వర్షాలు పడ్డాయి కానీ మనకు కాయలు అయితే ఖరాబ్ కావు. ఇప్పుడు నేనైతే ఒక 1 మంత్ లోపలైతే టమాటా స్టేకింగ్ అయితే వేయాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం అయితే 2 క్రాప్లు అయితే పెట్టాలనుకుంటున్నా. పోయిన సంవత్సరం అయితే టమాటాలు లాస్ అయిపోయాం కదా, ఈ సంవత్సరం అనేది రేట్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. మనకి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అయితే ఈ దాదాపుగా 3 సంవత్సరాల నుంచి అయితే ఒక 1500 కంటే ఎక్కువ అయితే టమాటా పెట్టెలు అయితే దాటలేదు 20 కేజీస్ బాక్స్. ఈ సంవత్సరం అయితే దాటుతాయని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎప్పుడు రేటు లేవు కాబట్టి ఈ సంవత్సరం రేట్ వస్తుందని చెప్తారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపుగా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎవ్రీ ఒక 4 సంవత్సరాలకు ఒకసారి అయితే టమాటాలకు రేట్ అయితే ఇంక్రీజ్ అయితే చాలా అవుతుంది. అది ముందు జాగ్రత్త అయితే చూసుకోండి ఎవరైనా కానీ. నేనైతే లాస్ వచ్చిన లాభం వచ్చిన అయితే మనకు సమ్మర్లో అయితే ఫ్లవర్స్ వండాయి కాబట్టి మనమైతే టమాటా తోట అయితే పెడతా అనుకుంటున్నా. టమాటా తోట స్టేకింగ్ చేయడం ద్వారా అయితే ఒక 2 ఉపయోగాలు అయితే మనకు ఉంటాయి. ఒకటి ఏంటంటే టమాటా స్టేకింగ్ అయిపోతే తీగ జాతి విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు. ఈ సంవత్సరం అయితే దాదాపుగా ఒక 1500 దాకా నుంచి 2000 దాకా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఇయర్లో 2026 ఇయర్లో. చూసుకోండి ఎవరైనా కానీ. నా వీడియోలో అయితే నేను ఒక్కతే మిస్టేక్ అయితే చెప్పలేదు ఎక్కడ కూడా. చెప్పిన ప్రకారం అయితే రేట్లు అయితే నడుస్తున్నాయి. మన వీడియో నచ్చితే కొద్దిగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. టమాటా రేట్లు అయితే ఖచ్చితంగా ఈ 2026లో ఉంటాయి. ఎందుకంటే ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకు రేట్లు అనేది లేవు కాబట్టి ఈ సంవత్సరం టమాటాలు పెట్టే వాళ్ళైతే చాలామంది తగ్గిపోయారు. అందుకే ఎవరైనా కానీ చూసుకొని పెట్టుకోండి. ఎందుకంటే పెడతలేరని పెట్టుకోకుండా అట్లా ఏమి ఉండకండి. ఎందుకంటే ఎవరైనా కానీ టమాటాలలో ప్రాఫిట్లు రావాలనుకున్న వాళ్ళు ఎకరాలు పెట్టుకోకుండా టైం టేబుల్ పెట్టుకొని కొంచెం అనేది పెట్టుకుంటే మనకు లాభాలు అయితే తీసుకోవచ్చు. చూస్తారు కదా మన టమాటాలు అయితే ఈ రేట్లు అయితే ఇలా ఉన్నాయి ప్రజెంట్. ఈ టమాటా రేట్లు నచ్చితే ఒక వీడియోకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా.